విధంగా మీతో పాటు ఉండేటువంటి ధన్యతను దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన విధానానికి నేను దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దీన్ని ఏర్పాటు చేసినటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్ శరవాణి గారికి మరియు పాస్టర్ సెక్రటరీ డానియల్ గారికి మరియు పాస్టర్ ట్రెషరర్ పాకల్పాటి మేరీ గారికి మరియు గౌరవ సభ్యులు డాక్టర్ కరుణాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చేరినటువంటి పెద్దలు టీచర్స్ అండ్ వాలంటీర్స్ అమ్మగారు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక క్రమంలో తీసుకుని వెళ్ళడం అనేది అది ఒక మనకున్నటువంటి అనుకరణ. ఈ క్రమంలో ఇది నా ఇనాగ్రల్ సెషన్ అనేటువంటిది ఎంతమంది అనేది కాదు, నేను ఎప్పుడు అదే చెప్తాను. ఎంతమంది ఉన్నారు, ఎంతమందితో కొనసాగిస్తున్నాం అనేది కాదు. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు స్వామి దేవుడే లోకానికి వచ్చినాడు, కానీ ఆయన తన ప్రక్కన పెట్టుకుంది. ఈరోజు నాయకులు చూడండి ఎంతమంది వేసుకుంటారు అని కాదు. సమూహం లేకపోతే నడుస్తారా? అది దైవ పరిచర్యకి ఈ లోక పరిచర్యకి తేడా. 12 మందే ఉన్నాడు, శిష్యులు 12 మందినే ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. యేసు స్వామి ఒక మాట చెప్పితే 100 మంది అలా వచ్చి పడిపోవాలి అని అంటే ఉండరా? ఖచ్చితంగా ఆయన పరిచర్యలో నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నేను నమ్మేటువంటి మాట, దైవ ఆలోచన కూడా అదే. నెంబర్ కాదు, క్వాంటిటీ కాదు, క్వాలిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు కొద్ది మంది అయినా ఎంత నేర్చుకుంటున్నారు, ఎంతగా దేవుల్లో మీరు ఎదుగుతూ ఉన్నారు అనేదే చాలు. సో ఆ క్రమంలో ఈ కార్యక్రమం కొనసాగించబడాలని ఆశిస్తూ ఉన్నాను. మరియు ఈ సిబిసి ఈ 5 days ప్రోగ్రామ్ జరిగించుకోవడానికి సహకారాన్ని అందించే క్రమంలో ఉండినటువంటి పెద్దలైనటువంటి వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలుగా నేను మీకు చెప్పేటువంటి మాట ఇప్పటి వరకు అందరూ చెప్తారు కదా, మీకు మంచి కథలు ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి, మంచి యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి, మ్యాజిక్ కూడా ఉంటుంది. మీరు నేర్చుకుంటారంటే రోజుకి ఒక మ్యాజిక్ చేసుకున్నాను, మనమే కదా, ఇంకెవరు లేదు కదా. ఇవాళ మాత్రం నేను క్లాసిక్లో వచ్చినాను, రేపు వచ్చి నేను క్లాసిక్ లేకుండా మీతో పాటు వచ్చి కూర్చుంటాను ఇక్కడ. ఓకేనా? రైట్? సంతోషమా? ఏం రావట్లేదు కదా? రైట్, వెరీ గుడ్. నేర్చుకున్నాను. ఇక పెద్దలు అన్ని మాటలు చెప్తున్నారు కాబట్టి ఇక నేను ఆ మాటలు నేను మరలా ఏమి నేను జ్ఞాపకం చేయను. పిల్లలు మీతో పాటు